ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామత్ క్రోధో విజాయతే. తాత్పర్యము: ఎల్లప్పుడూ విషయాలను గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వలన కోపము కలుగుతుంది. మరి ఎవరైతే ఇక్కడ సంగము పెరుగుతుందో అంటే కామము ఉద్భవిస్తుంది. కామం అంటే విపరీతమైన కోరిక. ఎవరైనా మన కోరిక తీరకుండా ఏ రకంగానైనా అడ్డుపెడితే, మరి మన వాంఛిత కామవాము తీరడానికి విఘ్నం కలిగిస్తే వాళ్ళ మీద మనకి కోపం వస్తుంది. విపరీతమైన దాన్ని క్రోధము అంటాము. ఈ విధముగా నిత్య ఆలోచన ద్వారా, లౌకిక విషయాశక్తి ద్వారా తీవ్రమైన వాంఛ అది తీరకపోతే క్రోధము కలుగుతాయి. ధ్యాస లేకపోతే సంగము ఉండదు. సంగము లేకపోతే కామము పుట్టదు. కామము లేకపోతే క్రోధము ఉండదు.